स्तनगिरितटी सुप्तमुत्पोध्य कृष्णम् पारार्थ्यं स्वं श्रुतिशतशिरसिद्धमध्यापयन्ति स्वोच्छिष्टायां सजनिगणितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदं भूय एवास्तु भूयः. ప్రియ భగవద్బంధువులారా, ఈరోజు మన ధనుర్మాస వ్రతంలో 24వ రోజు, అలా ప్రధానమైనటువంటి రోజు, మంగళాశాసన పాసురాన్ని మన ఆండాళ్ ప్రసాదించిన రోజు. నిన్న మన వాళ్ళంతా కూడా స్వామి ఇంగనే పొందరుడి ఇలా నడిచి రావయ్యా అని ప్రార్థన చేస్తే, ఆ వేళ భారత సంగ్రామంలో ఒక స్వార్థపరుడైనటువంటి అర్జునుడు సేనయోర్ ఉభయోర్ మధ్య రథం స్థాపయ అన్నాడు. ఆయన రెండు సేనల మధ్య తీసుకుని నా రథాన్ని ఆపవాయ్ అన్నాడు. విన్నాడు స్వామి. ఎంత ఆజ్ఞ ఇచ్చాడో అంతా సక్రమంగా పాటించి చూపించినటువంటి వాడు తన్ని ప్రేమించినటువంటి ఇంతమంది గోపీజనం అంతా వచ్చి ఇలా నడిచిరా అంటే ఆజ్ఞాన్ని పరిపాలన చేయడా, వెంటనే నడిచిచ్చాడు. అయితే ఆ నడిచి రావడంలో చాలా అద్భుతంగా మంచి అందమైనటువంటి నడక కలిగిన వాడు కనుక వీళ్ళకి తన యొక్క పాదాల యొక్క కాంతిని సౌందర్యాన్ని చూపిస్తూ నడిచి వచ్చి ఆసనంలో కూర్చున్నాడు. అమ్మ ఇంతవరకు వీళ్ళని నడిపిస్తూ వచ్చింది కదా, ఇక సేవించేటటువంటి దశలో అమ్మ కూడా ఎప్పుడూ ప్రక్కన ఉంటుంది. మనం భగవంతుణ్ణి చేరాల్సి వచ్చినప్పుడు అమ్మ మనతో పాటు ఉండి నడిపిస్తుంది. భగవంతుని చేరిన తర్వాత చేసే సేవల్లో అమ్మ కూడా ప్రక్కన ఉండి స్వీకరిస్తుంది అంటూ అమ్మకి రెండు స్వరూపాలు ఉన్నాయి అంటూ మనకి మన పూర్వులు చెప్తారు, మన పెద్దల ఆచార్యులు నిరూపిస్తారు. ఇప్పుడు అమ్మ కూడా ప్రక్కన చేరి కూర్చుంది. ఇప్పుడు మన వాళ్ళు ఆ పాదాల యొక్క సౌందర్యాన్ని చూశారు. ఆ పాదాలు సహజంగా స్వామి పాదాలు ఎప్పుడు కూడా ఎర్రగా ఉంటాయి. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం అంటూ ఆయన పాదములు కమలాల్లా ఎర్రదనం, చేతులు కమలాల్లా ఎర్రగా ఉంటాయి, అధరం కమలాల్లా, నేత్రాలు కమలాల్లా ఎర్రగా ఉంటాయి. ఆయన యొక్క దివ్యమైనటువంటి సౌందర్యం అట్లాంటిది. ఇది సహజం అయినప్పటికీ కూడా మన వాళ్ళకి ఆ చూడగానే సహజ సౌందర్యం అని కాక తాము నడవమన్నందువల్ల నడిచిన పాదాలు కందిపోయాయి, ఎంత శ్రమ పెట్టాను మేము అని ఒక్కసారి పాపం గుండె చాలా బాధ కలిగింది. ఇంత శ్రమ కలిగినందుకు నీకు ఆ శ్రమ పరిహారంగా నీకేదైనా చెయ్యాలి అంటూ ఈవేళ మేం కాదు, ఇదివరకు స్వార్థపరులైనటువంటి దేవతలు ఇట్లాగే నిన్ను శ్రమ పెట్టి నడిపించి తద్వారా వాళ్ళు తిరిగి ఏ కృతజ్ఞత ఆవిష్కరించకుండా వెళ్లిపోయారు. ఏ కోరిక లేదంటూ మేము కూడా అట్లాగే నిన్ను శ్రమ పెట్టి నీ పాదాలు కందిపోయేటట్టు చేశామే తండ్రి, ఎంత పొరపాటు మేము చేశాం అదే అంటూ కలిగిన శ్రమకి పరిహారంగా స్వామికి హారతినిస్తూ మంగళం పాడతారు ఈవేళ మన వాళ్ళంతా. భగవంతుణ్ణి తెలుసుకున్నటువంటి జీవుడికి రెండు దశలు ఉంటాయి జ్ఞానంలో. ఒకటి జ్ఞాన దశ అంటాం, రెండవది ప్రేమ దశ లేక భక్తి దశ అని అంటాం. జ్ఞాన దశ అనంటే భగవంతుడు ఎలాంటి వాడో తాను ఎట్లాంటి వాడో తెలుసుకోవడం. భగవంతుడు చాలా గొప్పవాడు, జగత్తంతా శాసించిన వాడు, సర్వజ్ఞుడు, సర్వశక్తి గలవాడు, ఎన్నో గుణాలు కలిగిన వాడు. మరి తను ఏ జ్ఞానం లేనివాడు, అజ్ఞుడు, అశక్తుడు ఏవీ లేవు కనుక ఆ భగవంతుడికి తనని కాపాడటం అతని బాధ్యత. తను భగవంతుడు సొత్తు కనుక తనలో ఉండే లోపాలనే తీర్చడం, తనకు కావాల్సిన ఇవ్వడం, తద్వారా రక్షించడం ఇది భగవంతుడి యొక్క బాధ్యత అని అనుకుంటూ ఎప్పుడు నాకు ఇస్తావు, ఎప్పుడు నా దగ్గరికి వస్తావు, ఎప్పుడు నన్ను రక్షిస్తావు అంటూ భగవంతుడిని డిమాండ్ చేస్తూ ఉంటారన్నమాట. కొంతమంది రావాలి రక్షించాలి అని అంటుంది. ఇది జ్ఞాన దశ అంటాం. కానీ ఈ జ్ఞానం క్రమంగా పండితే అది భక్తి దశ కింద మారుతుంది. జ్ఞానం అనేది కాయ లాంటిది, భక్తి అనేది ప్రేమ రసములూరేటటువంటి పండు లాంటిది అన్నమాట. ఈ ప్రేమ ఏర్పడితే ఏమవుతుంది, జ్ఞానం కాస్త తల్లకిరిందులవుతుంది. అంటే ప్రేమ బాగా కలిగిన వాడికి భగవంతుడిలో జ్ఞానశక్త్యాదులు ఉన్నా తనలో అజ్ఞానం అశక్తి మొదలైన ఉన్నప్పటికీ కూడా అది తెలియక ఆయనలో ఈ జ్ఞానశక్తులతో పాటు సౌందర్య సౌకుమార్య లావణ్య సౌశీల్యాది గుణాలు కూడా ఉన్నాయి కదా, ఆ గుణాలనే ప్రధానంగా చూస్తాడు. ఆయనలో ఉండే జ్ఞానము శక్తి మొదలైనటువంటి వాటిని మర్చిపోతాడు. తనలో ఉండేటువంటి అజ్ఞానము అశక్తిని కూడా మర్చిపోతాడు. ఆ భగవంతుడికి తనే రక్ష పెట్టాలి, ఆ భగవంతుడిని తనే జాగ్రత్తగా చూడాలి, ఆ భగవంతుడికి తనే అన్ని విధాల సౌకర్యము కల్పించాలి అంటూ తను రక్షించేవాడు, భగవంతుడు రక్షణ పొందేవాడు. గతంలో జ్ఞానం ఉన్నప్పుడు భగవంతుడు రక్షించేవాడు, తను రక్షణ పొందాల్సిన వాడు కనుక రక్షించు అంటూ డిమాండ్. ఇప్పుడు ఈవేళ ఆయన్ని తను రక్షించుకోవాలి అని అనుకుంటాడు కనుక తను ఏదో ప్రయత్నం చేస్తూ ఉంటాడనమాట. వస్తువు యొక్క విలువ బాగా కలిగినటువంటి దాని విలువ వీడికి తెలుస్తున్న కొద్దీ దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని ఎట్లా అనిపిస్తుందో తత్వాన్ని గురించి తెలిసిన వాడికి కూడా భగవంతుణ్ణి తనే రక్షించాలనిపిస్తుంది. ఇట్లా ప్రేమ దశ ఎవరిలో ఏర్పడుతుందో వాళ్ళు ఏర్పరిచిందే ఆ భగవంతుడికి ఆలయ నిర్మాణం, ఆయనకి ద్వారాలు, ఆయనకి రక్షణ,
ఆయనకి తాళాలు, లేకపోతే జగత్తంతా రక్షించేవాడికి మన రక్షణ కల్పించడం కోసం ఆలయం తాళాలు ఏమిటి కనుక, అంతటినీ చేసేటున్నాడు ఆయనకి మన ఏదో ఉపచారాలు చేయడం ఏమిటి కనుక, ఇది జ్ఞానదశ అంటాం. ఈ ప్రేమ దశలో మనం ఏం చేయకుండా ఉండలేమనిపిస్తుంది. ఉదాహరణకి లోకంలో ఓ 80 ఏళ్ళు వచ్చినటువంటి ఒక తల్లి దగ్గరికి ఓ 35-40 ఏళ్ళు వయసు కలిగినటువంటి ఒక మంచి బలం కలిగినటువంటి కుర్రవాడు ఇంటికి తిరిగి వచ్చాడు. చాలా కాలానికి అనుకుందాం, అదొక పల్లెటూరు, ఇంట్లో పెద్ద దిగుడు బాగుంది, అందులో నీళ్లు తోడుకోవాలి. ఈ పిల్లవాడు ఆ లోపలికి వెళ్ళి తను తోడుకుంటానంటే అమ్మ రే ఆగరానైనా అలసిపోతావు, నేను తోడు పెడతాను కదా, నువ్వు కూర్చోనన్నా అంటుంది. వాడికి బలం ఎక్కువ, ఈవిడికి బలం ఎక్కువ. వాడికి బలం ఉంది, తనకి బలం లేదు, తను ముసలే ఆమె అయినప్పటికీ కూడా తన పిల్లవాడు కనుక ఆ పిల్లవాడిలో ఉండేటువంటి సౌందర్య సౌకుమార్యాలే తెలుస్తాయి, వాడిలో ఉండేటువంటి ఆ కండబలం వాడికి అమ్మకి తెలియదు. తను చేతకాంది అనే విషయం తను మర్చిపోతుంది, వాడికి ఏదో తను చేయాలనిపిస్తుంది. వెళ్ళొస్తానే అమ్మ అంటూ తన సూట్ కేసు మోస్తూ వెళ్ళబోతుంటే ఆగరా, ఎంత బరువు ఉంటే సూట్ కేసు నువ్వేం తీసుకెడతావు, నేను పట్టు వస్తాను కదా అంటుంది. వాడికి అది చాలా తీసుకెళ్ళడం సులభం, తను మోయలేదు. కానీ వాడు మోస్తే అలసిపోతాడనేటువంటి ప్రేమ చేత వాడేదో చేతకాని వాడన్నట్టు తను బాగా చేతనైనట్టు. పెద్ద ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ గా ఉండేవాడైనప్పటికీ బయటికి వెడుతుంటే మంచం మీద పడుకుని అమ్మ ఒరే ఆయన జాగ్రత్తగా వెళ్ళిన ఆయన ఇంటికి రోడ్డు పక్క నుంచి వెళ్ళు, కార్లు వస్తుంటాయి, సైకిల్ తిరుగుతుంటాయి, జాగ్రత్తగా తిరిగి వెంటనే వచ్చే పని అయిపోగానే అంటూ వాడికి హితం చెబుతుంది. వాడికి అన్ని తెలుసిన రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని. తనకి నిజానికి పాపం పెద్ద ఆవిడ కనుక ఈవిడిలో ఉండే ప్రేమ వాడి జ్ఞానశక్తుల్ని తెలుసుకోనివ్వక వాడిలో ఉండేటువంటి ఆ సౌందర్య సౌకుమార్యాలను మాత్రమే భావించేట్టు చేసి తనే రక్షణ పెట్టాలని, ఇది ప్రేమ అంటాం. జ్ఞానం పండితే కలిగే దశ అని అంటాం అన్నమాట. అప్పుడు రక్షణ రక్ష భావం తారుమారవుతుంది అని అంటారన్నమాట. అలానే భగవంతుడి విషయంలో కూడా ఏ జీవుడికైతే జ్ఞానం క్రమంగా పండి ప్రేమగా మారుతుందో అట్లాంటి వాడు పరమాత్మ నుంచి ఏదో పొందాలి, ఏదో తను లభించాలి, ఆ పరమాత్మను తనదో పెద్ద చూడాలి, రప్పించుకోవాలి అని కాకుండా ఆ పరమాత్మ సుఖంగా జాగ్రత్తగా క్షేమంగా ఉంటే చాలు. ఎవరి దృష్టి ఆయన మీద పడకూడదు. ఒకవేళ ఆయన దృష్టి పడ్డప్ప అంతా కూడా తొలగిపోవాలి, తను దాన్ని తొలగించాలి అనే భావంతో కర్పూరం లాంటిది వెలిగించి అది ఎట్లాగైతే హరించుకుపోతుందో ఆ విధంగా నీ మీద కలిగే దోషాలను కూడా హరించిపోగాక అంటూ నీకు మంగళం, నీకు మంగళం, నీకు మంగళం అంటూ దృష్టి దోషాన్ని తొలగించినట్టు తీసా. ప్రేమ కలిగిన తల్లి పిల్లవాడికి వచ్చిన పుట్టినరోజు పండగ ఆవేళ బంధువులంతా ఇంటికి వచ్చి వాడిని అబ్బా చాలా బాగున్నాడు మీ పిల్లవాడు అంటూ బుగ్గ ముక్కు మూతి అంతా పాపం వాడిని సవరించి వాళ్ళంతా పెడితే అయ్యయ్యో ఎంతమంది కళ్ళు పడ్డాయి, ఏమైపోతుందో నా పిల్లవాడికంటూ ఏవో కొన్ని వస్తువులు తీసి దృష్టి తీసి మా పిల్లవాడికి క్షేమం 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 అని అంటున్న దృష్టిని వస్తువులు దూరంగా వేసి వాడికి కళ్ళు కాళ్ళు చేతులు కడిగి ఎట్లాగైతే సంరక్షణ చేయాలి అంటూ ప్రేమ చేత భావిస్తుందో అట్లాగే పరమాత్మేందు ప్రేమ కలిగిన వాళ్ళు కూడా ఏదో ఒక వస్తువుతోటి ఆయనకి దృష్టి తీసి ఆయనకి క్షేమం కలగాలి అంటూ ఆకాంక్షిస్తారు. ఇది మంగళం పాడుట అని అంటారన్నమాట. మన గోదాదేవికి ఈ విషయాన్ని వాళ్ళ నాన్నగారు నేర్పారు. వీళ్ళ నాన్నగారు విష్ణుచిత్తుల వారు ఏం తెలియని వారైనప్పటికీ భగవద్గీత మధురానగరం వెళ్లి అక్కడ ఉండేటువంటి పండిత సభలో వాదించి భగవతత్వాన్ని నిరూపిస్తారు, పరతత్వ నిర్ణయం చేస్తారట పాండ్యరాజ సభలో. ఆ వేళ అంతా కూడా వీరికి దాసోహం చేసి వారిని అంబారు మీద ఎక్కి ఊరేగిస్తుంటే భగవంతుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఇంతకాలం చర్చించినా తెలియనటువంటి నువ్వు వీళ్ళ కంటెదురు కనుక నువ్వు కనిపించినట్టయితే తండ్రి నీకు దృష్టి తగలదా, కనుక ఎవరి దృష్టి నీ మీద పడకూడదు, నువ్వు ఎప్పుడు సుఖంగా ఉండాలి అంటూ ఒక్కసారి వారు అక్కడ పక్కన ఉండే గంటలు తీసి ఆ స్వామికి మంగళం మంగళం, ఎన్నేళ్లు మంగళం నీకు పాడాలి, ఎన్నేళ్లు నీకు ఈ రక్షణ ఏర్పడతా, రక్షణ కవచం అంటే బోల్డన్ని సంవత్సరాలు, పల్ ఆండు అంటారు. అనేక సంవత్సరాలు తృప్తి కలగలేదు, పల్లాండు ఇంకో బోల్డన్నేళ్ళు ఇంకా తృప్తిగా, పల కోటి కొన్ని కోట్ల సంవత్సరాలు నీకు రక్షణ కవచం ఉండాలి. చాలేదు, 100 లెక్కలు మర్చిపోయారు. కోటి ముందో 100 ముందో 1000 తర్వాత మర్చిపోయారు. పల కోటి 100 1000 అంటే 1000. మల్లాండ తిండోల్ మణివಣ್ణ, మల్లుల్ని కూడా మర్దించినటువంటి భుజబలం కలవాడా, ఆ బలాన్ని చూపించకు. మామూలుగానే దృష్టి తీయవలసి వచ్చేటువంటి నీ భుజ సౌందర్యానికి బలాన్ని కూడా చూపిస్తే అమ్మో మరింత దృష్టి తగులుతుందేమో. శంఖం చూపాట స్వామి, చక్రం చూపాడు, వక్షంలో అమ్మని చూపాడు. అయ్యో ఒంటరిగా నీ అందమే మా కంటికి దృష్టి కొట్టేట్టుగా ఉంది, అమ్మతో కూడా ఉంటే జంట సౌందర్యం మరింత పెరిగిపోతుందో, దానికి మంగళం. చక్రాన్ని చూపిస్తే ఆ చక్రం ఒక అద్భుతమైన ఆభరణం, ప్రేమించే వాళ్ళకి. శత్రువులకు అది ఆయుధం కావచ్చు, ప్రేమించిన వాళ్ళకి అది ఆభరణం కదా, కనుక ఆభరణంతో కాంతి పెరుగుతుంది. అమ్మో ఆ పెరిగిన కాంతికి మంగళం, అదెవరికంట పడకుండుగాక. శంఖం చూపిస్తే ఆ శంఖంతో మరింత కాంతి పెరిగింది, దానికి మంగళం అంటూ పల్లాండు పల్లాండు అంటూ ఆలయాల్లో మనం విష్ణువాలయానికి వెడితే సేవించవచ్చు. దీన్ని పాడుతూ ఎప్పుడు హారతిస్తూ ఉంటారు. ఇది మంగళాశాసన సంప్రదాయం అని అంటారన్నమాట. అట్లాగా మనకి శ్రీరామాయణంలో చూస్తే ఎక్కడ చూసినా రామచంద్రుడికి మంగళం పాడిన వాళ్లే కనిపిస్తారు. ఆయన గురించి తెలిసి
నా యాగాన్ని రక్షించడానికి రామచంద్రుడు తగును, అతని పరాక్రమం నాకు తెలుసును, అహం వేద్మి మహాత్మాను అన్న విశ్వామిత్రుడే రామచంద్రుడికి స్వస్తి రాఘవయోరస్తు అంటూ తాటక రాగానే ఒకసారి మంగళం పాడాడు అన్నమాట. అడవిలోకి వెడితే కోతి పాడింది, మరొక చోట జటాయువు పాడింది, మరొక చోట ఋషులు పాడారు. ఒకరేమిటి వీరు వారం లేదు, ఎవరిలో నిజమైనటువంటి జ్ఞానము పండి ప్రేమగా ఉంటుందో వాళ్ళంతా చేసేది మంగళం పాడటమే. అది మనం భారతంలో చూడొచ్చు, భాగవతంలో చూడొచ్చు, శ్రీరామాయణంలో చూడొచ్చు. పరాత్పరుడే 4 చేతులతోటి జైల్లో పుట్టినటువంటి పరమాత్మని దర్శించినటువంటి దేవకీ వసుదేవులు ఒక్కసారి తప్పని తెలిసినా అదడే అని తెలిసిన, అమ్మో ఇలాంటి నీ సౌందర్యం సౌకుమార్యం మాకెంతో భీతిని కలిగిస్తున్నాయి తండ్రి, కంసుడికి ఇలా నువ్వు పుట్టావని తెలిసి నీకేం ఉపద్రవం వస్తుందో కనుక అవన్నీ కూడా వెనక్కి దాచేసుకో అంటారు. తెలిసి పరమాత్మ అని తెలిసి కూడా భయం. పరమాత్మ అని తెలియడం జ్ఞానం, ఏమవుతుందో అని భయం కలగడం అది ప్రేమ కార్యం అన్నమాట. ఇది జ్ఞానం పండితే ఏర్పడేటటువంటి ఒక సన్నివేశం. ఆవేళ విష్ణుచిత్తుల వారికి అది కలిగింది. వారి కుమార్తె మన ఆండాళ్ అంతకంటే మించినటువంటి ప్రేమ కలిగినటువంటి సహజమైన స్త్రీత్వం, తద్వారా ప్రేమ ఏర్పడ్డటువంటి మూర్తి కనుక ఆమె ఈ పాసురంలో, ఈనాటి పాసురంలో స్వామికి మంగళాశాసనం చేస్తోందన్నమాట. మనకి ఆలయాల్లో హారతిస్తూ మంగళాశాసనం చేయడం కూడా ఇదే సంప్రదాయాన్ని బట్టి వచ్చింది అన్నమాట. అయితే హారతిగా చాలా మంది కళ్ళకు అద్దుకుంటూ ఉంటారు, అది తగదు అని మన ఆండాళ్ నిరూపణ. ఆగమాల్లో కూడా అదే నిరూపిస్తారు. దృష్టి తీసిన వస్తువుని దూరంగా ఉంచి నీళ్లు చల్లి కాళ్ళు కడిగి కళ్ళు తుడిచి ఆ తీసిన వ్యక్తికి ఒకసారి అతని క్షేమం అని అంటారన్నమాట. అట్లాగే హారతితోట మనం దృష్టి ఇచ్చినా మరో రకంగా ఆ దీపాన్ని మనం చూపించినప్పటికీ కూడా దాన్ని దూరంగా ఉంచి నీళ్లు చల్లి ఎవరికి హారతి ఇస్తామో కాళ్ళు కడిగి కళ్ళు తుడిచి ఆచమనం చేయించి నీకు శుభం కలుగుగాక, నీకు జయం అవుగాక, నీకు మంగళం అవుగాక, అన్ని దోషములు తొలగిపోగాక, నీకు తూర్పున వీళ్ళు మంగళం, దక్షిణాన వీరు మంగళం, ఉత్తరాన ఆదేవత మంగళం, క్రింద ఈ దేవత, పైన ఆదేవత మంగళం అంటూ మంగళం పాడాలనిపిస్తుంది తప్ప ప్రేమించిన వాళ్ళకి ఏదో కోరి అతని నుంచి అది పుచ్చుకుని పోవాలి అని ఎప్పుడు అనిపించదు. అతని నుంచి కోరరు, అతనిచ్చేవి కోరరు, మరొకరి నుంచి వాళ్ళు కోరరు. ఎప్పుడు స్వామికి మంగళం మంగళం. ఆయనకి మంగళం అయితే లోకానికంతా మంగళం కదా. భగవంతుడు ప్రపంచానికంతటికి వేరు జాగ్రత్తగా ఉంటే చెట్టుకి క్షేమం దానంతటిదే ఏర్పడ్డట్టే పరమాత్మకి క్షేమం కలిగితే లోకం అంతా క్షేమమే. కనుక మన ఆండాళ్ తల్లి ఈనాటి పాసురంలో ఆ భగవంతుడు అనేక సందర్భాల్లో ఇట్లాగే నడిచి వచ్చి వాళ్ళకి రక్షణ కలిగిస్తూ ఎంత శ్రమపడ్డాడో. ఆ వేళ పాదాలు కందిపోయి, ఈవేళ మా వల్ల పాదాలు కందిపోయాయి. ఆ వేళ ఎవరు కూడా స్వామికి రక్షణ కల్పించలేదు, దృష్టి తీయలేదు, మనం ఈవేళ దృష్టి తీద్దాం అంటూ ఒక్కొక్క ఆనాడి చరిత్రను తలుచుకుంటూ ఈనాడి అన్రు ఆ వేళ జరిగింది, ఇండ్రు యావందోం ఈవేళ మేము దృష్టి తీస్తున్నాం అంటూ అప్పటిదానికి ఇప్పుడు దృష్టి తీయడం తను ప్రారంభం చేస్తాను. పరమాత్మని ప్రేమించిన భక్తుల విషయంలో కాలపు ఆటంకం వాళ్ళకి ఎప్పుడు ఉండదు. కాలం అనేటటువంటిది గాజు అద్దాల్లాగా అయిపోతుందన్నమాట వాళ్ళ విషయంలో. అంటే మామూలుగా గోడలు ఉన్నప్పటికీ కూడా గోడ అవతల ఏం జరుగుతుందో మనకి కొన్ని చోట్ల కనిపించదు. కానీ కొన్ని చోట్ల గాజుతోటి అద్దాలు ఏర్పరిచి రూమ్స్ ఏర్పాటు చేసినప్పుడు ఇక్కడ కూర్చుంటే ఇటు పక్క నుండి అన్ని రూముల్లో, ఇటు పక్కన చూస్తే ఇటు పక్కన అన్ని రూముల్లో ఎట్లాగైతే మనకు కనిపిస్తూ ఉంటుందో, గోడ ఉన్నా అది అడ్డకుండా ఎట్లా ఉంటుందో అట్లాగే ప్రేమించిన వాళ్ళ విషయంలో పరమాత్మ ఆ కాలపు ప్రభావాన్ని తొలగిస్తాడు. కనుక వాళ్ళకి ఇటు పక్కన ఎన్ని అవతారాలు ఉన్నాయి, ముందు ఎన్ని అవతారాలు ఉన్నాయి, వెనక ఎన్ని అవతారాలు ఉన్నాయి, అవన్నీ కనిపిస్తుంటాయి. ఆయా సంఘటనలు భావిస్తూ ఉంటారు. అవన్నీ కూడా ఇప్పుడు తమ కోసం తమ ఉపకారంగా భగవంతుడు చేశాడు అని వాళ్ళు గుర్తించి కృతజ్ఞతావిష్కారంగా భగవంతుడికి మంగళాశాసనం పాడతారు. అది మన ఆండాళ్ తల్లి ఈనాటి పాసురంలో చేస్తుంది. పాసురాన్ని మనం కూడా పాడదాం. ఆండాళ్ తిరువడిகளே శరణం అన్రు இவ்வுலகம் அளந்தாய் அடிபோத்தி சென்றங்கு தென்னிலங்கை செத்தாய் திரள் போத்தி பொன்றச் செகடமுதைத்தாய் புகழ் போத்தி கன்று குணிலா எரிந்தாய் கவல் போத்தி குன்று குடையாய் எடுத்தாய் குணம் போத்தி வென்று பதகெடுக்கும் நின் கையில் வேல் போத்தி என்னென்றும் சேவகமே ஏத்தி பறைகொள்வான் இன்று யாம் வந்தோம் இறங்கு ஏலோரெம்பாவாய். ఆండాళ్ తిరువడిகளே శరణం అన్రు ఆ వేళ ఎంత శ్రమపడ్డా. అసలు అది ఎంత ఘోరమైనటువంటి దినం. బలిచక్రవర్తి ఇచ్చినటువంటి దానాన్ని పుచ్చుకుని అమాంతం పెరిగిపోయేవే. క్రమంగా పెరిగితే దేహంలో ఆరోగ్యం ఆనందంగా ఉంటుంది. కానీ ఒక్కసారి ఇలా చిన్నపిల్లవాడిని బాగా పెరగాలనుకుంటున్నా ఆ సాగ తీసేస్తే ఎంతో ఉపద్రవం అది దేహానికి లోకానికి కూడాను. స్వామి ఆ వేళ ఇంద్రుడిని కాపాడాలని ఆర్తితో ఒక్కసారి అంతగా పెరిగిపోయావే. ఇంద్రుడు బలిచక్రవర్తి ఇచ్చిన దాన తీర్థం, నీవు పెరిగినటువంటి పాదాన్ని బ్రహ్మ కలిగిన తీర్థం ఒక్కసారి భూమిని తాకేటంత వేగంగా పెరిగావే. ఆ రెండో పాదంతో లోకమంతా ఒక్కసారి కొలిచావే.
ఇళ్ళు అనక, ముళ్ళనక, రోళ్ళనక, రప్పలనక, కాట్లనక, మోడనక ఇంతటిని కొలిచి ఆ పాదం ఎంత కందిపోయిందో, ఎంత రక్తం చిమ్మిందో తండ్రి. పైకి పెరిగి ఆ లోకం ఎంత కందిపోయిందో కదా. ఆ వేళ ఇంద్రుడికి తనకి రాజ్యం దొరికిందని ఆనందంతో ఆయన పార్టీలు చేసుకుంటూ వెళ్ళిపోయాడు. రాజ్యం పోయిందనే దుఃఖంతో బలిచక్రవర్తి ఏడుస్తూ పోయాడు. సైనికులంతా మోసం అంటూ వాళ్ళు ఆనందంతో వాళ్ళు యుద్ధానికి సిద్ధపడ్డారు. శుక్రాచార్య కన్ను పోయింది అంటూ ఆయన ఏడుస్తూ, ఎవడి మానాన వాడిగతి వాడిదే తప్ప ఏ స్వార్థం లేకుండా కేవలము లోకహితం కోసం నువ్వు అంత శ్రమ పడ్డాను ఎవరు చూడలేదే అన్రు. ఇవ్వులగమళందాయి కృతజ్ఞత కూడా చెప్పడం చేత కాని ఈ భూమిని నువ్వు కొలిచావే తండ్రి. ఆ వేళ ఆయా రాజులంతా ఉండేటటువంటి పొందిన అభిమానాన్ని తొలగిస్తూ లోకాన్ని కొలిచినట్టే ఈవేళ ఈ భూమి అంతటిని కూడా మాదనుకుంటూ కలిగినటువంటి స్త్రీత్వ అభిమానాన్ని కూడా నువ్వు కొలిచి తొలగించావు తండ్రి. ఇవ్వులగం అళందాయి అలా కొలిచినటువంటి నీ దివ్య పాదార విందానికి పోట్రీ మంగళం అంటూ వామన అవతారానికి ముందు మన ఆండాళ్ తల్లి కొలిచినటువంటి త్రివిక్రమ రూపంలో మంగళాశాసనం పాడింది. మనం గతంలో రాముడిని ప్రార్థించిన వాళ్ళు కొందరు, కృష్ణుని ప్రార్థించిన వాళ్ళు ఉన్నారనుకున్నాం కదా. వెంటనే రాముడిని ప్రార్థన చేసిన వాళ్ళు దానికేం పెద్ద కష్టపడాలండి, అంతకంటే శ్రమ చూడండి మరొకటి, మా రామావతారానికి మంగళం పాడాలి. మొట్టమొదట ఏమి సెండ్రు అంగు తెన్నిలంగై చెత్త సెండ్రు వెళ్ళి అంగు ఎక్కడికి వెళ్ళి నువ్వు వామనావతారం నుంచి పాడుతున్నావు. ఉన్నవాడు ఉన్నట్టు పెరిగాడు, ఏంటి పెద్ద దుఃఖం కనుక. ఇక్కడ అయోధ్య, ఎక్కడ లంకా నగరం, అక్కడి నుంచి ఇక్కడి దాకా కాళ్ళకి పాదుకలు కూడా ఉన్నాయో లేవో. పాపం అడవి కదా, ముళ్ళు కదా, అలా నడిచి వెళ్ళాడే పాపం నరుడై ఉండి. సెండ్రు అంగు అక్కడికంటేనే భయం వేస్తుందన్నమాట. పులి ఉండే పొదలోకి స్వయంగా వెళ్లి పులిని పట్టి బయటికి లాగి దాని పండ్లను పీకి దాన్ని సంహరించినట్టుగా రావణుడు ఉండేటంటే లంకానగరం అసహాయుడు, మరొక్క మనిషి తోడు లేడే, కోతులు తోడా, ఎక్కడ క్రమశిక్షణ లేనివి చంచలం స్వభావంగా కలిగినటువంటి వాటితో వెళ్లి వాళ్ళందరినీ కూడా సంహరించాడు. తెన్నిలంగై దక్షిణ దేశంలో ఉండేటువంటి ఆ లంకానగరానికి వెళ్లి అందులో ఉండేటువంటి ఆ దుష్ట ప్రవృత్తినంతటిని కూడా తొలగించి సెత్తాయి తిరల్పోతి ఎంత పోరాడు, ఎంత శ్రమ పడ్డాడు పాపం స్వామి. ఆ శ్రమకి నిజానికి మన మంగళాశాసనం పాడాలి, ఆ పాదానికి మంగళం పాడాలి అన్నారు. వెంటనే కృష్ణుని ప్రేమించే వాళ్ళు కొందరున్నారు కదా, వీళ్ళు ఊరుకోండి, రాముడికేమండి తండ్రి దశరథుడు, మంత్రులు వశిష్ఠాదులు అంత గొప్ప మంత్రవేత్తలు, అంత గొప్ప బలశాలులు, ఆయన 1-2 ఏళ్లు కాదు కదా 25 ఏళ్ళు 30 ఏళ్ళు వయసు వచ్చిన తర్వాత అప్పుడు అక్కడికి వెళ్ళి యుద్ధం చేశాడు, గొప్ప బలం సంపాదించి విశ్వామిత్రరాజు దగ్గర అస్త్రశస్త్రాలు సంపాదించాడు. ఆయన కోసం ఎందుకు కంటి పెద్దమని మెంగబడ్డం కనుక అంతకంటే చిన్న పిల్లవాడండి మా చిన్నారి కృష్ణుడు. 3వ నెల దాటకుండానే వాళ్ళ అమ్మ తీసుకెళ్లి బండి కింద కడితే ఆ బండి మీద అసురుడు ఆవేశించి అతను ఏదో చేసేయాలనుకుంటే ఆవేళ ఆయన రక్షించింది ఆ పాదమే కదా. దీనికి మనం ముందర కష్టపడాలి, మంగళం పాడాలి అంటూ కృష్ణుడి గురించి పాడుతున్నారు. పొన్రచ్చగడం కపట చకట వేషం వేసినటువంటి ఆ అసురుణ్ణి పొన్రచ్చగడం ఊదైతాయి పొగల్పోతి కాలు జాపాడంటే పాపం తనకేం తెలియదు. అమ్మ కనిపించలేదు, మెలకు వస్తే అంటే ఒకసారి అమ్మ కోసం చేతులు కాళ్ళు తను చాపినట్టుగా చాపితే ఆ పాదం గుర్తించింది, ఆ వచ్చిన వాడిని తాకింది, సంహరించబడ్డాడు. ఎంత కందిందో ఆ పాదం. 3వ నెల పిల్లవాడికి ఆ చాపినటువంటి పాదానికి మంగళం పాడాలి. పొందచ్చగడముదైతాయి పొగ ఆ కీర్తికి మంగళం పాడండి. కండ్రుక్కునిలా అంతేనండి, దానికోసం మనం బెంగపడతాం కనుక. మరొక అద్భుతమైన సన్నివేశం చూడండి, భయంకరమైన సన్నివేశం చూడండి. 2 రాక్షసులు మాట్లాడుకు మరి వచ్చారు. ఒకడు వెలక చెట్టు వేషం, ఒకడు దూడ వేషం వేసుకొచ్చి వెలగ చెట్టు ఎక్కిద్దాం, దూడగా మన చుట్టూ వెంట తిరుగుతాడు, దూడలుగా అయినట్టయితే మన ఇద్దరం కలిపి అవుతాం చెట్టు ఎక్కించి వాడిని ఏదో చేద్దామని మాట్లాడుకొస్తే గుర్తించినటువంటి వాడో ఏమిటో తెలియదు, ఆ దూడని పట్టుకుని విసిరి వెలగ చెట్టుకు వేసుకొట్టి ఇద్దరిని ఒక్కసారి సంహరించాడు. అలా ఎత్తి వేసేటప్పుడు పెట్టినటువంటి చాపిన పాదం ఒక్కటి, వెనక్కి చాపిన పాదం ఒక్కటి, ఆ భంగిమ ఉంది. ఆ పాదాలకు మంగళం పాడండి. ఎంత కందిపోయాయో ఆ పాదాలు విసురుతుంటే. కండ్రు కునిలా వెరిందాయి, కండ్రు ఒక దూడ వేషం వేసుకొచ్చినటువంటి గోటి బిళ్ళవలే ఎరిందాయి, ఎగర కొట్టావే, ఆ ఎగర కొట్టినట్టే నీ పాదానికి మంగళం. వెంటనే మరొకళ్ళు అన్నారు, కుండ్రు కుడయా ఎడుతాయి గుణం పోతి. దానికంటే చూడండి, ఇవన్నీ ఇంద్రుడి కోసం చేశాడు. ఇంద్రుడు కలిగినటువంటి అసుర బాధ తొలగించడం కోసం తను చేసి ఆ ఇంద్రుడే ఒకనాడు శత్రువై ఈయన్ని అపకారం చేశాడు. ఆ అంతరంగికులే శత్రువులైతే ఇక రక్షణ ఏమిటండి? ఎలాగ రక్షణ పొందేది? ఎవరి మీద తాను నమ్మకం పెట్టుకున్నాడో అలాంటి ఇంద్రుడే ఒకనాడు కోపిష్టివాడే తనకి అన్నం తిననివ్వలేదని ఆవేళ రాళ్లవాన కురిపించి కృష్ణుణ్ణి గోపీ జనాన్ని గోవులందరినీ కూడా హింసించాడు 7 రోజులు ఏకదారగా.
కురిపిస్తే కొండని 7 దినాలు ఆ చిన్నారి వేలు మీద నిల్చోపెట్టి 5వ ఏడు దాటకుండా స్వామి కాపాడాడే. ఎంత సహనం! ఇందంగా ఆ రాక్షసును సంహరించటే ఇంద్రునికి కూడా సంహరించి పారేయచ్చు, కానీ తన పిల్లవాడు కదా. ఒకనాడు కొంచెం బుద్ధి ఉన్నటువంటి వాడు కనుక మళ్ళీ కాస్త తెలుసుకుంటాడు, పని ఆకలి కోపంతో ఏదో చేశాడు. దానికి ఇంద్రుడు అన్నం తినడం తప్పు కాదు ఆవాడు ఇంద్రయాగంలో, కానీ అది కృష్ణార్పణ వస్తుంటూ తింటే ఆయనకి మరింత అన్నం పెట్టుండేవాడు. కృష్ణుడు తీసి తనే తింటున్నాను అనుకుంటూ తినడం ప్రారంభించడంతో అది తగదు అని చెప్పడానికి ఆయన ఇట్లాంటి సన్నివేశం చేస్తే శత్రువు ఇంద్రుణ్ణి తాను 7 దినాల సహనంతో ఓర్చుకుని అతనికి అనుగ్రహాన్ని ఇచ్చావే తండ్రి. ఆనాటి నీ ఆ ఓరిమి గుణానికి మంగళం. కాదు కాదు, నీ చేత నువ్వు అవతరించినప్పుడు నీతో పాటు అవతరిస్తుండే చేతిలో ఒక బల్యం ఒకటి ఉంది, ఎప్పుడూ సుదర్శనమే ఉంటుంది, అది కృష్ణావతారంలో బల్యమైంది. అసలు ఇది కదా ఇన్ని కృష్ణుడి మీద చెప్పేస్తే వద్దు వద్దు అనుకుంటూ ఆయనలో ఉండే గొప్పతనాలు చెప్పడానికి ఎక్కడ దృష్టి తగులుతుందో అని. నీది కాదయ్యా గొప్పతనం, నీ చేతిలో ఉండే బల్యంది. వెన్రు పదకెడుక్కం నిన్ కయ్యిల్ వేల్పోతి, శత్రువుల్ని వెళ్లి జయించేటువంటి నీ చేతిలో ఉండేటువంటి ఆ వేల్ అనేటువంటి బల్యపు ఆయుధానికి మంగళం పాడే. ఎన్నెన్రు ఈ రకంగా 6 కళ్యాణ గుణాన్ని పాడుతూ 6 రుచులు కలిగేటువంటి భోజనాన్ని ఆస్వాదిస్తున్నట్టుగా ఉన్ సేవగమే ఏత్తి పరెగొల్వాన్, నీ కళ్యాణ గుణవల్ని కీర్తిస్తూ మేమంతా కూడా వచ్చాం. కీర్తించడమే మా కోరిక తప్ప వేరొకటి ఏం వస్తువులు కోరడం మా కాదు. మరి పరై నువ్వు ఇస్తాన్నావు కనుక మేము పుచ్చుకుంటాం, ఊరి వారి కోసం నువ్వు ఇస్తాన్నావు కనుక మేము దాన్ని అడిగాను తప్ప మా కోసం అవుతుంది ఏమీ అవసరం లేదయ్యా. పరై హొల్వాన్ ఇండ్రు యావందం, ఈ వేళ మేము తండ్రి నీ సన్నిధానానికి చేరాం. ఈ రంగు మేము రావడం సాధనం కాదు, మేము ప్రార్థన చేయడం సాధనం కాదు, నీ అనుగ్రహం సాధనం తప్ప మరొకటి. అది కూడా నాకేం కావాలో మాకు తెలియదు, ఈ రంగు అనుగ్రహించు అంటూ మన ఆండాళ్ మంగళం పాడింది ఈనాటి పాసురంలో. ఆండాళ్ తిరువడిகளே శరణం.